వ్యాసుల వారు వాళ్ళ అబ్బాయిని పంపించారు ఎక్కడికి? విద్య నేర్చుకోవడానికి. ఎవరి దగ్గరికి చెప్పలేదుగా? జనకుడి దగ్గరికి. జనకుడు ఎవరండి? గృహస్థుడు. శుకుడు ఎవరండి? బ్రహ్మచారి. ఆయన దగ్గరికి ఎందుకు? జనకుడు జ్ఞాని. భగవద్గీతలో స్వామి చెప్తారు, నేను జనకాదయా అంటాడు. నేను జ్ఞానుల్లో జనకుడు లాంటి వాడిని. జనకుడిని అంటాడు, నా లాంటి వాడిని కాదండు, సారీ, నేనే జనకుడిని అంటాడు. పాండవుల్లో మధ్యమునైన అర్జునుడిని నేనే అంటాడు. 10 చదవండి, 10వ అధ్యాయం. బాగా ఊపు వచ్చేస్తుంది. అంతా చెప్పి కృష్ణుడు ఏమంటాడంటే, ఇంతెందుకు ఏకాంశేన స్థితో జగత్ అంటాడు. అర్జున ఇంతెందుకు, ఇటు ఒక్క అంశ చేతనే నేను ఈ సమస్తం నడుపుతున్నాను అంటాడు. సరే టాపిక్లోకి వస్తే ఈ శుకుడు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? జనకుడి దగ్గరికి. ఎలా వెళ్ళాలి? నడిచి వెళ్ళాలి. మరి కొన్ని శక్తులు ఉన్నాయిగా, ఇలా అనుకుంటే వెళ్ళిపోవచ్చు. నో, చెప్పులు లేకుండా నడిచే వెళ్తున్నాడు. మరి ఎండ వస్తుంది. ఎప్పుడైనా సూర్యుడికి మేఘాలు అడ్డం వస్తాయి కదా, ఆ మేఘాల నీళ్ళలో నిలబడ్డాం. అలా ఎండలోనే వెళ్ళి 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 నడిచి నడిచి వెళ్ళాడు. అంటే శక్తి ఏది ఉపయోగించకూడదు గురువుగారి దగ్గర. నేను తోపుని అని గురువుగారు ఫీల్ అయ్యి చెప్పాలి తప్ప, నువ్వే ఈ బుక్ నేను ఇచ్చాను సార్, ఈ మనమే ఇచ్చాం, నా పేరు చెప్పరా ఇంకా, అలాంటి బ్యాచ్లు బోలు తగులుతుంటారు నాకు. ఆడు కనపడాలి ఫ్రేమ్లో అనుకుంటుంటాడు. వాడుకోవడం ఏం చేయలేము మా కర్మకి. ఆడు గంటలు తెచ్చేది అందుకే, ఆడు సెలవులు తెచ్చేది అందుకే, ఆడు ఫ్రేమ్లో ఉంటాను, ఏం చేయలేము. ఏం సరే, మొత్తానికి ఈయన వెళ్ళిన తర్వాత జనకుడు సభలో ప్రవేశించాలి. గుమ్మం దగ్గర ఉన్నాడు. జనకుడు జ్ఞాని అని చూడగానే గమనించాడు, గ్రహించాడు. వాళ్ళ నోట్లో పటికి బెల్లం మొక్క పెట్టండి అన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారు, హిందీలో మిస్త్రీ కదా, ఈ మిస్త్రీ నోట్లో పెట్టమన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డజన్ మంది పైన ఉన్నాం మనం. మన డజన్ మంది నోట్లో పటికి బెల్లం పెట్టగానే ఏమవుద్ది చెప్పండి? నెక్స్ట్ అంటే పోని ఇంత పెద్ద పటికి బెల్లం మొక్క గురువు నోట్లో ఇలా పెట్టి పట్టుకున్నా, లేదా నాగార్జున నోట్లో, నా నోట్లో, రాజ్ కుమార్ నోట్లో పెట్టి పట్టుకుంటే తర్వాత ఏం చెప్పండి? పట్టుకున్న లోపల ఉండే భాగం కరిగిపోతుంది. కింద కారద్దని చెప్పవేంటి? మరి చెప్పవే, ఇలా పట్టుకుంటే నెక్స్ట్ ఏంటి? నీకు మొక్క ఎత్తే మింగుతావు, మింగలేవు. ఇలా పట్టుకున్నావు, 4 మీద పెట్టావు. జ్యూసు అవునా? జ్యూసు, ఆ తర్వాత న్యూస్, వీడియోకి వ్యూస్, దాని మీద రివ్యూస్. అది కాదు, అది పెట్టగానే మనకి మనం ఇవ్వడమైనా అంతేనా కారిపోద్ది. కానీ ద కంట్రోల్ అనే పదం మాట్లాడుతున్నా కూడా చెప్తున్నాను. శుకుడు 4 మీద పెట్టారు, అది అలాగే డ్రైగానే ఉంది. నీ నాలుగు ఎందుకు సలైవా వచ్చింది చెప్పు? మనకి బెల్లం పెట్టబడలేదు, మీరు బెల్లం అనగానే వస్తారు. రాత్రి స్వామివారి దీకే ఇప్పుడు దీకూడదు, అందుకని అది ఏంటో అంటారు. అర్థమైందా పాయింట్? మీరు ప్రేమికుడి సినిమా చూసారా? 94లో మ్యాట్నీ షో చూశాను. అంత ఫస్ట్ సాంగ్ ఏంటి, మంచి తత్వం ఉంటుంది అందులో. ఓరసి ఓరసి టేక్ ఇట్ ఈజీ పాలసీ. తర్వాత కాదు, అందులో ఫస్ట్ లైన్ ఫ్యాంటసీ అంటాడు. జీవితం ఒక ఫ్యాంటసీ, ఊహాత్మకం. నీ పూర్తి చేసాక వెళ్ళిపోతుంది. నీకు కాల్ వచ్చిందా, అర్జెంటీతో మాట్లాడు, తప్పకపోతే ఎవరు తెలివితే అలా తక్కల తెలితేనే అంటారు. సో ఫ్యాంటసీ, ఊహ. ఇప్పుడు గురువు చెప్పిన దానికి నాలిక మీద పడ్డ బెల్లం ముక్క వలన సలైవా ఉత్పన్నం అవడం అనేది సెకండరీ. నువ్వు బెల్లం అంటేనే సలైవా వచ్చేసింది. ఎందువల్ల అంటే నీ మైండ్ దానికి అడిక్ట్, తీయదనాన్ని కోరుకోవడం, అనుభవించాలని పెంచడం. అందుకని మనకి కోరిక ఉండడం దోషం కాదు, ఆ కోరిక ధర్మబద్ధమై ఉండాలి. 7వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, కాము అకామ
బలి చెప్తారు స్వామి 7వ అధ్యాయంలో, కామోస్మి భరతర్షభ అంటారు. ధర్మ అవిరుద్ధో కామోస్మి. మనం పైది వదిలేసి చదవకూడదు. అవిరుద్ధో ధర్మో కామోస్మి భరతర్షభ. అస్మి నేను, మీ అంటే ఇంగ్లీష్లో కూడా నేనే, సంస్కృతంలో కూడా నేనే. ధర్మ అవిరుద్ధో కామోస్మి ఏంటి? ధర్మ అవిరుద్ధో కామోస్మి. భరతర్షభ. భరతర్షభ అంటే అర్జున. ధర్మానికి విరుద్ధంగాని కామము నేనే. ఐఎమ్ ద సెక్స్ విచ్ ఇస్ నాట్ ఎగ్నెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ. మీరు ఇంగ్లీష్ వస్తే మాత్రం ఒక్కసారి విద్యాభూషణ్ అని కొట్టాలి, వినండి. నేనైతే ఏడుస్తాను, అంత తీయగా పాడేశాను భగవద్గీత. అలా ఆయన పాడేస్తారు. తెలుగు కూడా ఉందనుకో, అఫ్ కోర్స్ మేము ముందు నుంచి ఇంగ్లీష్లో ఉంటాం, దానికి ముందు వెళ్ళిపోవచ్చు. ప్లీజ్, థ్యాంక్ యూ. సో భగవద్గీత మెట్టలెక్కిపోద్ది. మొన్న కొమ్మేళకి వెళ్ళినప్పుడు కనబడ్డారు, నా అదృష్టం. అసలు ఎంత అది గొంతు కాదు, అది అమృత భాండం. ఏడుస్తారు మీరు. భగవద్గీత అద్భుతం, విద్యాభూషణ్ ఆయన గొంతే అద్భుతం. సో ఆయన నాలిక మీద అది పెడితే కరగలే. జనకుడు పార్ట్ 2 ఆయన నెత్తి మీద ఒక ఫుల్లుగా ఉన్న నూనె కొండ పెట్టే, దీన్ని ఈ ప్రాకారం అంతా తిరిగిరా అన్నాడు. రాజభవనం చుట్టూ, రాజభవనం చుట్టూ మొత్తం జబర్దస్తు, శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని పెడిచారు. అర్థమైందా? అంటే అట్రాక్ట్ చేసేవన్నీ పెడిచారు. ఈయన నడిచి వెళ్ళాలి. పైన ఏముంది? ఆయిల్ ఫుల్. ఇలా అంటే ఒలుగుద్దు. ఆయిల్ బికమ్స్ ఆయిల్, బట్ ఈజ్ ఆయిల్. అదంతా తిరిగి వచ్చాడు, అది గిన్నె అక్కడ పెడిచాడు. ఆ తర్వాత ఆయనకి విద్య నేర్పాడు. అది విషయం అనుకోండి. అంటే ఏ లెవెల్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పడానికి ఈ పటికి బెల్లం ఉదాహరణ. సో పూర్తి చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.